హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడంతో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే, నేను డాక్టర్ మానస నెల్లూట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఎనీమియా అంటే ఏంటి మేడం? ఎనీమియా అంటే రక్తహీనత, అంటే హీమోగ్లోబిన్ ఉండాల్సినంత లెవెల్లో లేకపోతే ఎనీమియా అంటారు. నార్మల్గా 10 గ్రామ్స్ కంటే తక్కువ హీమోగ్లోబిన్ ఉన్నప్పుడు దాన్ని ఎనీమియాగా కన్సిడర్ చేస్తాము. దాంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ అని దాన్ని గ్రేడిఫై చేస్తాము. 7 కంటే తక్కువ ఉంటే సివియర్ అనీమియా, 8 to 7 ఉంటే మోడరేట్ అనీమియా, 9 to 10 మధ్యలో ఉంటే మైల్డ్ అనీమియా కన్సిడర్ చేస్తాము. అనీమియాలో కూడా రకరకాలైన అనీమియాస్ ఉంటాయి. మోస్ట్ కామన్ ఇస్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. అంటే ఒంట్లో కరెక్ట్ పాళ్ళలో ఐరన్ అనేది లేకపోవడం వల్ల హీమోగ్లోబిన్ సరిగ్గా తయారవ్వకపోవడం వల్ల రక్తహీనత వస్తే దాన్ని ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటారు. అట్లాగే వైటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ కూడా ఇంపార్టెంటే ఈ హీమోగ్లోబిన్ ఫామ్ అవ్వడంలో. అవి కూడా మన ఒంట్లో డెఫిషియెంట్గా ఉన్నప్పుడు ఒక రకమైన అనీమియా వస్తుంది. దాన్ని మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటారు. ప్రెగ్నెన్సీలో హెచ్బి అనేది ఎంత వరకు ఉండాలి మేడం? నార్మల్గా హెచ్బి అనేది 12 to 14 గ్రామ్స్ ఉంటే ఐడియల్. కాకపోతే 10 గ్రామ్స్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. 10 గ్రామ్స్ కంటే తక్కువ ఉంటే మాత్రం అనీమియా, మైల్డ్ అనీమియా అంటాము. 7 గ్రామ్స్ కంటే తక్కువ ఉంటే సివియర్ అనీమియా అంటాము. రక్తహీనత అంటే ఏంటి మేడం? అది గర్భానికి ఎంత ప్రభావితం చేస్తుంది? హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే రక్తహీనత ఆర్ అనీమియా అంటాము. ఇది మన దేశంలో చాలా కామన్ సమస్య. ఈ రక్తహీనత వల్ల రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. ఆ ఆక్సిజన్ మన ఒంట్లో అన్ని అవయవాలకి అందజేస్తుంది. కాబట్టి ఆక్సిజన్ లేకపోవటం వల్ల నీరసం రావటము, ఆయాసం రావటము, వీక్నెస్, దడ, ఇలాంటి సిమ్టమ్స్, తొందరగా అలసట రావటము, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో వీక్గా అయిపోవటం ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ హీమోగ్లోబిన్ కరెక్ట్ పాళ్ళలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలోనే మన బాడీలో రకరకాలైన మార్పులు వస్తాయి. హీమోడైల్యూషన్ అనే కండిషన్ వస్తుంది. అంటే ప్లాస్మా లెవెల్స్, నీరు తత్వం ఎక్కువ పెరిగిపోయి ఈ ఆర్బీసీస్, అందులో ఈ రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అనేవి అందులో డైల్యూట్ అయిపోతాయి. దాంతో రిలేటివ్ హీమోడైల్యూషన్, అంటే రిలేటివ్గా అనీమియా అనే కండిషన్ వచ్చేస్తుంది. మెయిన్గా రెండు, బేబీ ఏదైతే ఉంటుందో పిండం తయారయ్యేటప్పుడు దానికి ఐరన్ పాళ్ళలో ఎక్కువ అవసరం ఉంటుంది. సో ఆ మాయ ద్వారా, ప్లాసెంటా ద్వారా కొంత ఐరన్ బేబీ వరకు కూడా చేరుతుంది. సో అందుకని ప్రెగ్నెన్సీలో ఐరన్ రిక్వైర్మెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఐరన్ రిక్వైర్మెంట్స్ మనకి సరిపడా అంత సప్లిమెంట్ లేకపోతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న లాంటి సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. అది కాకుండా ఎక్కువ ప్రీటర్మ్ లేబర్, అంటే టైం కంటే ముందుగా డెలివరీ అయిపోవటము, లేదు బీపీ, ప్రీ ఎక్లాంప్సియా. ఈ అనీమియా ఉన్న వాళ్ళకి ప్రీ ఎక్లాంప్సియా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా సివియర్ అనీమియా అంటే 5 గ్రాములు 4 గ్రాములకు అంటే తక్కువ కూడా రక్తం పడిపోతే, హీమోగ్లోబిన్ పడిపోతే, అప్పుడు వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్, గుండె ఆగిపోవడం. ఎందుకంటే ఈ తక్కువ రక్తాన్ని ఎక్కువగా పంప్ చేయడానికి హార్ట్ ఎక్కువ వర్క్ చేస్తుంది. దాంతో హార్ట్ మీద లోడ్ ఎక్కువై హార్ట్ ఫెయిల్యూర్, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అనీమియా ఎక్కువ అది ఉండటం వల్ల, హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఆ వీక్నెస్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పోగా మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే, ఈ అనీమియా కండిషన్లో కనుక ఒకవేళ లేబర్లో సెట్ అయిపోతే, ప్రసవంలోకి వెళ్ళిపోతే ఆడవాళ్ళు అధిక రక్తస్రావం అయిపోయి ఈవెన్ వాళ్ళ డెత్ కూడా కాజ్ అయ్యేంత డేంజర్ లెవెల్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి సివియర్గా అయ్యే అనీమియా ఉంటే పాలు సరిగ్గా పడకపోవడము అండ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటము, ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ మేడం, మాకు చాలా విలువైన సమాచారాన్ని అందించారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో.